వికారాబాద్ జిల్లా తాండూర్ పరిధిలో ఫేస్బుక్లో వచ్చిన ఓ అడ్వర్టైజ్మెంటుతో ఓ వ్యక్తి ఇద్దరు వ్యక్తులను నమ్మించి కుచ్చుటోపి పెట్టేశాడు. ఆన్లైన్ మోసాన్ని ఆలస్యంగా గమనించిన యువకులు 1,60,000 నగదును పోగొట్టుకున్నారు. పెద్దమూల్ మండలంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. నిన్నటి రోజు మారేపల్లి తాండాకు చెందిన ప్రవీణ్ కుమార్ మరియు సీను అనే ఇద్దరు వ్యక్తులు వారు ఆన్లైన్లో మోసపోయామని ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వారి దగ్గర డీజే ఉండడం జరిగింది. డీజే కొనుక్కున్నారు. ఆ డీజేకి జనరేటర్ అవసరం అని చెప్పేసి వాళ్ళు ఫేస్బుక్ కామన్గా చూసేటప్పుడు ఫేస్బుక్లో జనరేటర్ 1,90,000 రూపాయలకు ఉన్నదని చెప్పి వాళ్ళు చూడడంతోనే అరే తక్కువ ధరకు దొరుకుతుందన్న అత్యాశతోని వాళ్ళు ఫేస్బుక్లోనే వివేక్ దూబే అనే మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఆయన వాళ్ళకు నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్తో మాట్లాడి 1,80,000 డీల్ కుదుర్చుకొని ఆ డబ్బులు దపదపాలుగా ఒక 5-6 దఫాల్లో 20,000, 10,000, 5,000 ఆ విధంగా 1,60,000 వాళ్ళకు చెల్లించడం జరిగింది. వాళ్ళకు లొకేషన్ కూడా పెట్టిర్రు. ఆల్రెడీ మా దగ్గర జనరేటర్ ఉంది, అది పంపిస్తున్నామని చెప్పేసి ఆ లొకేషన్ కూడా వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ ఓన్లీ రింగ్ రోడ్ ఉండడంతో వాళ్ళు మోసపోయామని తెలుసుకొని ఫిర్యాదు ఆన్లైన్లో 1930 ఈ నంబర్కు టోల్ ఫ్రీ నంబర్, ఇది సైబర్ క్రైమ్కి సంబంధించి ఈ నంబర్కు చేయడంతోనే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. ఎవరైనా కానీ చాలామంది 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ 4 వీలర్స్ కానీ ఆర్మీ వాళ్ళ ఐడితోని, పోలీసు వాళ్ళ ఐడితోని, అంటే ఎవరైతే ప్రొఫైల్ సొసైటీలో మంచి ఈ పేరు ఉంటుందో వాళ్ళ ప్రొఫైల్ను వాడుకొని మేమే అమ్ముతున్నాం, మాకు అత్యవసరంగా డబ్బులు అవసరం పడ్డాయని చెప్పేసి రకరకాలుగా ఫేక్ ఐడీలు పెట్టేసి ఇది చేస్తుంటారు. ఆ విధంగా ఎవరు కూడా నమ్మకూడదు. మీ డబ్బులు రెండింతలు అవుతాయి, మూడింతలు అవుతాయి అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్పేసి కూడా రకరకాల మోసాలు చేస్తారు. ఎందుకంటే మన ముందు ఉన్న వ్యక్తినే నమ్మే పరిస్థితులు లేని ఈ సమాజంలో అవతలి వ్యక్తి, అంతర్జాలంలో ఉన్న వ్యక్తి ఆడ మగ తెలియదు, ఎవరనేది తెలియదు. అలాంటి వ్యక్తితోని మనం డీల్ కుదుర్చుకొని అమౌంట్ చేసుకొని వారి ఏదైతే ఫైనాన్షియల్గా లాస్ కావద్దని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను.